హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అలసంద వడలు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీలో ఒకటి బొబ్బర్ల గారెలు. బండి స్టైల్లో ఉంటుంది, హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దాం. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి, కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. మరి ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా బొబ్బర పప్పుని ఒక గ్లాస్ తీసుకొని ఒక 3 గంటల పాటు మంచిగా నానబెట్టాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వంటలు తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తీసుకొని తినొచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న బొబ్బరి పప్పుని నీళ్లు లేకుండా తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. కొంచెం బరకగా ఉండాలి, రవ్వలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు అంతా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో పిడికిడ పప్పు మాత్రం పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక 6-7 వెల్లుల్లి, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అంటే దానికి పిండికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలా అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా లైట్గా బరకగా ఉండాలి. అప్పుడే పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఆ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్దని మొత్తం పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇది జీలకర్ర మిక్సీలో వేయకండి, ఉత్తిగా అలా పిండి పైన మాత్రమే వేయండి. చాలా మంది మిక్సీలోనే వేస్తూ ఉంటారు, అలా వేయద్దు, అప్పుడు టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇలా మనం పైన వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే పొడి కారం వేసుకోవాలి, ఎండు కారం పొడి. కారం వేయడం వల్ల కొద్దిగా కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు గారెలాగా వేసుకోవడమే అండి. మంచిగా కొద్ది కొద్దిగా చేయి తాడి చేసుకొని మనం పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగ గారెలాగా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే వేడి వేడి అలసంద వడలు రెడీ అయిపోతాయి. వాటిని బొబ్బర్ల గారెలు అని కూడా అనొచ్చు. ఇక్కడ టిప్స్ ఏంటంటే మనం పచ్చిమిర్చి వేసేటప్పుడు కారం ఎంత కారం కాయలా ఏంటి అని చూసుకొని వేసుకోవాలి. కారం మంచిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ అలసంద వడలకి. సో అంతే అండి, వేడివేడిగా మనకి బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయినాయి. ఇంకా వీటిపైన ఒక పొడి ఉంటుంది, పొడి చల్లుకొని తింటే బాగుంటుంది. ఆ పొడి ఏంటంటే కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కారం, అలాగే కొంచెం జీరా పౌడర్ వేసి మొత్తం అంతా కలుపుకొని ఆ పొడి అన్నది వీటిపైన చల్లుకోవాలి. గారెల పైన చల్లుకొని తింటే టేస్ట్ మరింత బాగుంటుంది, బండి స్టైల్లో ఉంటుంది అనమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా చల్లుకొని తినొచ్చు. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.